ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్దపంజాని మండలం గంకొండపాళ్యం గ్రామంలో హరిజనవాడ గ్రామంలో ఈరోజు ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా శివశంకర్ గారి నాయకత్వంలో మన పెద్దపంజాని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ కుమార్, అలాగే మాజీ అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తొరస్వామి గారు, అలాగే గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఈ గ్రామంలోని ప్రధాన సమస్యలను శివశంకర్ గారి ఆధ్వర్యంలో గుర్తించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి గ్రామాన్ని సందర్శిస్తేనే ప్రజా సమస్యలను తెలుసుకోగలం. తద్వారా అధికారుల దృష్టికి ఈ సమస్యలను మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో శివశంకర్ గారి ఆధ్వర్యంలో పరిష్కార మార్గాన్ని చూపే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పం కలిగినటువంటి నాయకుడిగా శివశంకర్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేద్దాం, ప్రజా సమస్యలను తీరుద్దాం అనేసి ముందుకొచ్చారు. ముఖ్యంగా మీరు ఇచ్చిన సమస్యల్ని చూస్తే చాలా ముఖ్యమైన సమస్యలు, చాలా ఇంపార్టెంట్. మీరు 30 సంవత్సరాలుగా భూ పోరాటాలు చేశారు. ఆ భూ పోరాటాలకు మీకు న్యాయం జరగలేదు. ఫారెస్ట్ అధికారులు అంటే అటు సాగు భూమి ఏదైనా చేసుకుందామంటే వారు ఒప్పుకోరు. మీరేమంటే కూలీలుగా మిగిలిపోయారు. కాబట్టి మీ సమస్యల్ని మన శివశంకర్ గారి దృష్టికి ఒక దీంట్లో అర్జీ రూపంలో మీరు ఇచ్చినారంటే వారు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఫారెస్ట్ అధికారులకు కానీ మేమందరూ కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని పోయేదానికి వెనుకాడం. మీ పక్క మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో శివశంకర్ గారి ఆధ్వర్యంలో మేము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను కూడా ఎప్పటికప్పుడు మీ సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని చూపే దిశలో మేము పయనిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిత్యం ప్రజల్లో ఉండే కార్యక్రమాన్ని మేము శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం పూర్తిగా పర్యటించేదానికి ఈరోజే ప్రారంభ దశలో మేము ప్రారంభించుకోవడం జరిగింది. మున్ముందు ఎన్నో గ్రామాలని, ఎన్నో హరిజన వాళ్ళను, ఎన్నో ఆదిఆంధ్ర వాళ్ళను సందర్శించే వాళ్ళ ప్రధాన సమస్యలను గుర్తించే దాంట్లో మేము తలమునకలై పోతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దయ్యా బాగుండదా? బాగుండదమ్మా? ఈ ఆవులు ఎవరు ఎంత? అవునా? ఆవులా ఎన్ని ఇస్తాయమ్మా? అన్నీ మనో కాదు. ఇవి ఎంత ఇస్తాయి? లీటర్ పాలు ఎంత ఇస్తాయి? పాలు కొనరా, మామూలు తీసుకొని తాగుతారంతే. అమ్మ డిపో కాదు. అవునమ్మా? అవునా? అడుగు తోలేస్తారు, మన సాయంత్రం వచ్చేస్తాయి కదా. ఒక అర్ధ లీటర్ రావా ఇవే? వస్తాయి, లీటర్ పైన వస్తాయి. లీటర్ పైన వస్తాయమ్మా? మాకాయ గుర్తు కదా. గుమ్తాయి సార్, రేపు గుమ్తాయి సార్. అవునా? ఏమంటారా? స్కూల్కి పోలేదా? స్కూల్కి పోతారు కదా డైలీ? డైలీ పోతారమ్మా? అవునా? స్కూల్కి పోతాంటారా? నువ్వెన్నా క్లాస్ అమ్మా? తల్లి నువ్వెన్నా క్లాసా? నువ్వెన్నా తరగతమ్మా? అవునా? 4. నువ్వమ్మా? నువ్వెన్నా క్లాస్ అమ్మా? అవునా? ఇప్పుడు 4. అవునా? అవునా? నువ్వు చెప్పు పాప, ఎన్నో తరగతి నువ్వు? అవునా? 4. 3. 4 రా. నువ్వు రా, ఇట్లా రా. నువ్వేనా క్లాసా? నేను 5th క్లాస్. నువ్వు 5th? 5వ క్లాసా? ఎక్కడ చదివేది నువ్వు?
ఊర్లోనే ఉందా స్కూల్? ఎంతమంది వస్తారు మీ స్కూల్లో? 41 మంది. 41 మంది? 5వ క్లాసే 41 మంది ఉంటారా లేదా మొత్తం? 5వ క్లాస్ 7 మంది ఉన్నారు. 4th క్లాస్ 7 మంది. అవునా? 3rd క్లాస్ 7 మంది. అవునా? వెరీ గుడ్. అవునా? వెరీ గుడ్. నువ్వు ఎన్నో క్లాస్ అమ్మా ఇంతకీ? అవునా? అరే సిగ్గు ఏమన్నా నమస్తేనా? బాగుండరా? తెలుసు కదా సార్? తెలుసు. అవునా? నువ్వెన్నో క్లాస్ రా? నువ్వెంత సెకండా? వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు జీరోనా? వెరీ గుడ్. జీరోనా నువ్వా? వెరీ గుడ్. మాకయ్యన్నా నమస్తే. జయ అయిందా? ఫోన్ పెట్టుకో. పార్టీలతో మనకు పనిలే, అందరూ ఒకటిగా కలిసి ఎవరున్నారా అని, ఏ పార్టీ వాళ్ళు అన్నారా అని ఊరంతా ఒకటిగా కూర్చొని మనకి ఇట్లా సమస్య ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ విధంగా దేవస్థానం కార్యం ఉంది, అదేవిధంగా ఊర్లో వచ్చేసిందని ఇట్లా సమస్యలు ఉన్నాయి అనేటివి మనం ప్రస్తావన చేసుకోవాలా. ఎవరిని మనం వచ్చేసి ద్వేషించుకోమో, ఎవరితోనో వచ్చేసి రూపురామాయణంలో పెట్టుకోమో, ఏమో కష్టమో బాధ మనకి ఏముంది అనే దానిపైన మనము ప్రస్తావన చేసుకుంటాం. ఏం పెద్దయా? అట్లా ఇప్పుడు మీరందరూ ఆ ఊర్లో అందరూ ఇప్పుడు ఏమేం పనులు చేస్తారు పెద్దయ్య మీరంతా? వ్యవసాయం కూలీలు చేస్తారు. వ్యవసాయ కూలీ. మీకు సొంత సేద్యాలు ఉన్నాయా? ఎవరికి లేవు. ఆ కొండ ప్రాంతాల్లో మా వాళ్ళకంతా ఉండేది అట్లనే. కొండ ప్రాంతాల్లో ఇంకటించుకుంటారు కొంచెము. మిగిలిన మామూలు సామాన్యంగా ఏడ ఉండవు. దేవుడు కృష్ణమాది. అవునా? అంటే అంతా వ్యవసాయ కూలీలే ఆల్మోస్ట్ సార్. వాళ్ళు ఒకే కమ్యూనిటీ. అవునా? మీరేం చేస్తారన్నా? వ్యవసాయ కూలీనేనా? అంతా కూలీలేనా? ఏమి ఇప్పుడు ఒక మనిషికి, మగ మనిషికి ఎంత, ఆడ మనిషికి ఎంత వస్తుంది కూలీ? మగ మనిషి 400 రూపాయలు ఇస్తారు. మగ మనిషి 400 రూపాయలు. 350. ఆడ మనిషికి 350 రూపాయలు. అవునా? అంటే ఇప్పుడు వరి కోసేది కానీ, వరి కొట్టేది కానీ, లేకపోతే ఇంకా ఏమేమి పండ్లు ఉంటాయి? టమాటో. వెరీ గుడ్. టమాటాలు పెరిగేది. అవునా? మళ్ళీ అది కాకుండా ఇంకేం పనులు ఉంటాయి బా? వంకాయలు కోసేది కదా పని ఉంటుందా? అట్లా. అవునా? అనపకాయలు, కందికాయలు, అవునా? శనికాయ కూడా. బౌండరీ వేసేసినారు. మంచి ఒక్కొక్క 10-15-20 ఎకరాలు కూడా వస్తుంది. ఫ్యామిలీకి అంత ల్యాండ్ ఉన్నది. అంత ల్యాండ్లు ఉన్నాయి కానీ ఊరికే నిర్వీర్యంగా పిట్టి వేసినారు. కాంపౌండ్లు వేసి అంతే. 300 చెట్లు సాగుతా ఉండరు. అడవి కూడా పెద్ద చెట్లు మానలేము. ఏం మానలేంలే. అడవికి ఏమైనా చెట్లు నాటింది లేదు. అడవి ఏం పెంచి పోషించింది? 300 చెట్లు, కంపలు, పొదలు, ఏనుగులు బెడ తక్కువైపోతుంది పెంచిన వల్ల. ఏనుగులు పెద్దగా ఏవో వస్తాయి కానీ పెద్దగా ఏవో ఇప్పుడు వస్తాయి. అవును. ఇప్పుడు ఈ ఖాళీ పెద్దకాపల్లి పంచాయతీ ఏరియాకి ఎక్కువ 24 hours ఉంటాయి. అవును. ఈ ఖాళీగా పడిండే ప్రాంతాల్లో మనకి ఇస్తే మనం ఏమన్నా దున్నుకొని సాగు చేసుకుంటాం సార్. ప్రధాన సమస్య అదే. అవునా? అది బ్రతకాదరు. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు మామిడి చెట్లు పెట్టుకున్నా బతికిపోతాడు. ఎకరా కూడా లేదు. అది 1 ఎకరా ఉండదు. 40 సెంట్లు 30 సెంట్లు అట్టుంది. అవునా? అంతే. 2 ఎకరాలు పొలం ఉండేవాళ్ళు లేరు. 2-3 ఎకరాలు కూడా కూల్ చేస్తేనే వీళ్ళకి పెట్లో పాడు ఉండారు. నేననేది ఏమి సమస్య లేదు. ఆ సమస్య సార్ మెయిన్ అదే నేను మాట్లాడతాను. బ్రతకాదరు ఉండేది అదే ఒకటే. అవును మాట్లాడుతాను. ఇప్పుడు కనీసం ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది? అది 2-3 వేల ఎకరాలు పైన 3,000 ఎకరాలు ఉంటుంది. సాగు చేసే అట్లా భూమి, సాగు చేసే భూమి. ఇప్పుడు ఎవరు ఏం చేసేట్లా పెంచింగ్ వేసి పెట్టేసినారు. ఆ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక స్పోక్స్ పర్సన్ గా ఈ రోజు వచ్చేసి ప్రభుత్వాన్ని
మన రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ని అందరినీ నేను డిమాండ్ చేస్తా ఉన్నానప్ప మీ సమక్షంలో 2000-3000 ఎకరాలు ఒక గమ్ముకొండ పక్కలోనే ఈడే ఉంది అంటే ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఈ పలమనేరులో ఉంది, ఎన్ని వేల ఎకరాలు ఈ చిత్తూరులో ఉంది, ఎన్ని లక్షల ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా చెట్లు శామలో పొదలు వండుకొని ఎన్ని వేల ఎకరాలు ఉంది. దీన్ని ఇలాంటి రైతు కూలీలకి ఇస్తే కనీసం మామిడి చెట్లు పెట్టుకున్నా వాళ్ళ జీవనోపాధి కల్పించినట్లే కదా. అవును కదా. మీరేమి రాసి పట్టా ఇచ్చేయాలని నేను అడుగుతాం లేదు, సాగులోకి తీసుకొచ్చేదానికి చర్యలు ఎందుకు తీసుకోకూడదు? తీసుకోవాలి. అవునా కదా. ఈవెన్ 3000 ఎకరాల్లో ఈయనకి ఒక 10 ఎకరాలు ఇస్తే 10 ఎకరాలు మామిడి చెట్లు కావాలంటే పెడతాడు. ఇస్తే అవునా కదా పెద్దయ్య? జీవనోపాధి కల్పిస్తుంది. భూములు లేవు కాబట్టి. భూములు ఉంటే మనం ఎందుకు అడుగుతాము? భూములు లేని వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి నిర్వీర్యంగా పడిండే భూముల్ని ఇలాంటి రైతు కూలీలకి ఇస్తే వాళ్ళు చెట్టో శామో మామిడి తోటో ఇట్లాంటివి మనం కానీ ఆ 2000 ఎకరాల్లో పెడితే మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇన్కమ్ రాదు? అవునా కదా. ఎంతో మంది జీవనోపాధి కల్పించుకుంటారు. కాబట్టి తప్పకుండా రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు కానీ ఇక్కడుండే మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను తీసుకొని పోతా ఉన్నాను. అదేవిధంగా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి, సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ రైతులందరికీనూ ఫారెస్ట్లో ఉండే భూములు నిర్వీర్యంగా కొన్ని వేల లక్షల ఎకరాలు వచ్చేసిందన వృధాగా పడుండాయి. కంప చెట్లు, గుబ్బు చెట్లు పనికిరాని వచ్చేసిందన మొక్కలతో వచ్చేసి వేస్ట్గా పడింది. దీన్ని మీరు కౌలు రైతులు అంటూ ఉంటారు కదా, వీళ్ళందరూ కౌలు రైతులే. ఈ కౌలు రైతులకి ఎప్పుడో ఒక ఊరికి ఒక 50,000 లక్ష రూపాయల చేతిలో పెట్టేస్తే వీళ్ళ జీవితాలు బాగుపడిపోతాయా అంటే మీరు ఇచ్చిన దుడ్డుతో వీళ్ళ జీవితాలు ఏం బాగుపడవు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఇచ్చినారు పాప ఆంధ్రప్రదేశ్లో. మీకేమన్నా 50,000 లక్ష పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారా? లేదు. ఇదేమి అంటే వచ్చేసి ఏదో ఒక పబ్లిసిటీ, మా కౌలు రైతులకు ఎవరికో 1 లక్ష రూపాయలు ఇచ్చినారంటబ్బా. పాప ఆయన కూడా ఎన్ని లక్షలు ఇచ్చేది కౌలు రైతులకే? 10 మందికా, 20 మందికా, 50 మందికా? కౌలు రైతులకు ఇవ్వాల్సింది 1,50,000 కాదు సార్. ఖాళీగా పడి ఉండే భూములు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి కౌలు రైతులకి ఒక్కొరికి 5 ఎకరాలు 10 ఎకరాలు మీరు చేసుకోండి ఆయన అని చెప్తే తప్పకుండా వచ్చే సాగులోకి తీసుకొని వస్తారు వీళ్ళంతా. అట్లీస్ట్ పట్టా లేకపోయినా మీరు ఒక లీజ్ అగ్రిమెంట్ గాను ఇన్నేళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ లో మీరు తీసుకొని వచ్చి ఒకప్పట్లో ఇంద్రమ్మ గారు దున్నేవాడిదే భూమి తీసుకొచ్చిరే ఏమప్పా? లేకపోతే మీకంతా భూములు వచ్చింది అనుకుంటా ఉన్నారా? ఒక కయ్యి ఒక గినిమి కాదు కదా. ఈ రోజుకి మీరు వచ్చేసిందనా అట్లా ఉండిపోవాల్సిందే. ఇంద్రమ్మ గారు దున్నేవాడిదే భూమి తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ భూములు ఉన్నాయి అంతో ఇంతో. అవునా కదప్పా? లేకపోతే 500 ఎకరాలు 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు భూస్వాములు ఉండిపోతా ఉండ్రి. కాబట్టి ఈరోజు కౌలు రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలోన నాకు తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే ఏవేవైతే ఖాళీగా వృధాగా ఉండే భూములను మీకు ఇస్తే మీరు సాగులోకి తీసుకొని వస్తారో దానికి ప్రభుత్వం తప్పకుండా వచ్చేసి నిలబడుకోవాలా సార్. ఇది మేడం గారి దృష్టికి కూడా మనం తీసుకోవాల్సిన ఒక ఇది ఉండదు. తప్పకుండా షర్మిలమ్మ గారి దృష్టికి మనం తీసుకొని పోయి దీని గురించి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒకసారి మనము మెమరాండం అనేది ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనిగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో కూడా మనము ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆయనతో మనము కలవాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ రోజు ఉండే ప్రభుత్వానికి ఇక్కడుండే ఎమ్మెల్యే గారికి అందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కొన్ని లక్షల ఎకరాలని మనము నిర్వీర్యం కాకుండా సాగులోకి తీసుకొని రావాల్సి ఉంది. ఇదే కౌలు రైతులకు ఇచ్చే మనం ప్రధానమైన ఇంకా దీనికి మించిన జీవనోపాధి ఇంకేది లేదు. ఏం సార్? అదే 30 సంవత్సరాల నుండి పాకలాడుతా ఉన్నాం దానికోసం. 30 సంవత్సరాల నుండి 30 ఇయర్స్ నుండి పాకలాడుతూ ఉంటారు. 30 సంవత్సరాల నుండి పాకలాడుతా ఉన్నాము. ఒక సంవత్సరం పోయి చెట్లంతా కుడితిమి వేసుకున్నదాముని. అవునా? కుడితి మళ్ళీ ఈ విఆర్ఓలు వాళ్ళు వీళ్ళు చెప్పే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ 2 వస్తాయి. రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2 వస్తాయి. ఈ రోజు రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను సార్. దయచేసి దీన్ని సాగులోకి మీరు తీసుకొని రండి. లేదా చెట్లు పెట్టండి, లేదా మామిడి చెట్లు పెట్టండి. అల్లనేరేడు పండ్లు ప్రసిద్ధిగాంచింది మన ఏరియా అంతా. అల్లనేరేడు చెట్లు పెట్టండి. దీన్ని తప్పకుండా నిర్వీర్యం చేయకుండా సాగులోకి తీసుకురండి. లేదా
ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుండి వచ్చేసిందనా ఆ వేల ఎకరాల గురించి వచ్చేసి సాగులోకి తీసుకురావాలని పోరాడుతూ ఉన్నారు. 7-8 గ్రామాలు ఉన్నాయి. ఇట్లా ఈ 7-8 గ్రామాలకి సంబంధిస్తుంది ఆ ఫారెస్ట్. 7-8 గ్రామాలకి అందరికి చేసే కూలీలు పోలేదు. బయట ఆటింటి 100 కట్టింటి కట్టింటి కూడా కూలీలు ఆడ మగవాళ్ళందరూ పోతా ఉన్నారు. టమాటా బుట్లు ఎత్తుకి టమాటా కాయలు పెరికే దానికి గానీ పుర్లు కొట్టాకి తెల్లవారు 6 గంటలకు పోయేది 3 గంటలకు వచ్చేసి పాపం అది 350 రూపాయలు. 350 సల్లు కరెక్ట్ గా 5.5 రూపాయలు చెప్తారు సార్ పాపం. ఈ మందులు పాటు సల్లేకే కన్నా అదే జీవనాధారం. ఈ భూములు కానీ ఏదన్నా పరిష్కరిస్తే గవర్నమెంట్ తరఫున అలాగ 2 ఎకరాలు 1 ఎకరా 2 ఎకరాలు వస్తే ఒక్కొక్క ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుపడే మంచి తప్పకుండా పెద్దయ్య ఏ పార్టీ వాళ్ళు చేయలే. అదే 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 సాధ్యత ఖచ్చితంగా అంతా ఊరోళ్ళే. ఊర్లలో కూడా 5,116 ఇచ్చినాడు. 13 సిమెంట్ ఇచ్చినాడు. దొరసామన్నా ఇచ్చినాడు సార్. అవునా? ఎంత? 5,116 బస్తాలు ఇచ్చింది ఆయనే. 5,116 దొరసామన్న ఈ గుడికి ఇచ్చినాడు. సిమెంట్ ఎన్ని మూటలు ఇచ్చినారు? 10 బస్తాలు ఇచ్చినాడు. 10 బస్తాల సిమెంట్ 5,116 దొరసామన్న ఈ గుడికి ఇచ్చినాడు. అబ్బా చాలా సంతోషం. ఫస్ట్. అవునా? తప్పకుండా అన్నా. ఈ గుడికి ఇంకా ఏమేమి బాకీ ఉంది, ఏమేమి చేయాలా? గోపురం కడతా ఉన్నాము. ఈ ఇక్కడంతా ప్లాట్ఫామ్ రోడ్డు. అవునా? రోడ్డు మాదిరి అదంతా పెరికే చాలా వర్క్ ఉంది సార్. వైరింగ్ ఉన్నది. కొత్త డైరీ ఓపెన్ అయింది సార్. నా విజిట్ లో ఉన్నాడు. 5 గంటల వరకు ఫుల్ బిజీ. మార్నింగ్ ఆయనకి దొరసాంతో చెప్పింది మీకు మళ్ళీ తొక్కేస్తారా? చెప్పి సార్ ఫోన్ చేస్తాను. కూలంకసంగా చెప్పి మొత్తము ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడే ఇంద్రమ్మ వంటకి అంతా ఇండ్లు కాలిపోతే ఇంద్రమ్మ గ్రామంలో పెట్టి అన్ని చేసి పెట్టుకుని వీళ్ళంతా మొత్తం అంతా గుళ్ళకి టీడీటీ అనుసంధానం ఉంది. వాళ్ళకి లెటర్ పెట్టి ఒక 10 సెంట్లు 5 సెంట్లు రాసి రిజిస్ట్రేషన్ చేసిస్తే వాళ్ళు మైక్ సెట్లు కట్టించి విగ్రహాలు కట్టించి వాళ్ళు ఇస్తారు. విగ్రహాలు ఇరుపురుగు వాళ్ళు వీళ్ళు ముఖ్యమైన వాళ్ళ దగ్గర ఏదో 10,000 5,000 వసూలు చేసుకుంటూ వీళ్ళు ఊర్లో ఇంటింటికి ఎంత వరవేస్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు మీతో కూడా కలవాల దాదాపు గోపురం పని ఎంతవరకు వచ్చింది చూద్దాం రండి. అది రాండి. ఎక్కండి భద్రమప్ప. రాండి సార్, రండి సార్. హుషారు దొరసామన్నా, భద్రం దొరసామన్నా. రండి దొరసామన్నా. చెయ్యింది. రానా మీరు ఒకరు రండి. మీరు ఒకరు రండి. రండి హుషారు. రా పెద్దయ్య, నువ్వు రా పైకి వచ్చాయి. ఎక్కుతాడా? పెద్ద ఎక్కుతాడు వాళ్ళు. ఈ పక్కన ఇప్పుడైతే దీనికి ఎన్ని విగ్రహాలు వస్తాయి ఇక్కడ? 15 విగ్రహాలు వస్తాయా? 15 విగ్రహాలకి ఎంత ఒప్పించినారు? 3 లక్షలు అంటున్నా 15 విగ్రహాలకి. నేను అనేది అంటే గోపురము నెక్స్ట్ విగ్రహాలు అంతా కలిపి మీరు చెప్పండి. ఇది అట్లా చెప్పండి. అర్ధ భాగం పని అయింది, ఇంకా అర్ధ భాగం పని కావాలా? అవునా? విగ్రహాలు తీర్చిదిద్దేది. అవునా? స్టెప్ బై స్టెప్. సరే ఆయా, నేను దొరసామన్నతో మాట్లాడేసి ఇంకా మా అధ్యక్షులు ఉన్నారు ఎవరు మన శంకర్ అన్నతో మాట్లాడేసి దీనికి ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసి మీకు నేను చెప్తాను. దాని ప్రకారంగా తప్పకుండా నా వంతుగా ఆ భగవంతుడి దయ వల్ల నా వంతుగా నేను వచ్చేస్తున్నా ఒక చెయ్యి వేస్తా. ఇంతమంది చేతులు వేసినారు, ఆల్రెడీ కట్టేసినారు, ఇంత దూరం వరకు వచ్చింది. నాది ఒక చేయి పడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నాది ఒక చేయి వేస్తాను మాకైనా.
ఓకే సరే హుషారు ఈ ఊరితో మాగా చెప్పినట్లు మంచి సంబంధాలు. అవునా కాంగ్రెస్ పార్టీకైనా అంతే, మామూలుగా మనుషులు వ్యక్తిగతంగా. అవునా అబ్బా అమ్మా ఈరోజు ఏమమ్మా ముద్ద చారేమే కందిగింజలు చారేనా? ఓకే అద్భుతమైన పౌష్టికాహారము సంగటి కందిగింజలు చారు. ఈ ఆవుకి అవును ఇట్లా తినేస్తా ఉంది, బాగా తినేస్తా ఉంది చూడు ఆ తోక. దానికి ఏం చేసేది కాదు? ఆ ఆవుకు చూడు అంత పుండు, అంత రాసి పుండు అయింది కదా, దానికి ఎట్లన్నా? అవునా పశువుల డాక్టర్ చూపించి పశువుల డాక్టర్ చూపించి దయచేసి అన్న ఇది ఎవరు ఓనర్ ఎవరు దీనికి? అవునా అన్న దానికి ఆయింట్మెంట్ వేసేస్తే మానిపోతుంది అన్న, తినేస్తా ఉంది బాగా. చేస్తా ఉంటారా? ఓ వేప నూనె వేయచ్చు కదా? అవునా ఎవరు ఇదే అన్నాలేనా అన్న? దయచేసి ఆ ఆవుకి వేప నూనె కానీ లేకపోతే డాక్టర్ దగ్గర ఆయింట్మెంట్ వస్తుందన్న. ఆ తోక అట్లే తినేసి లోపలికి వెళ్ళిపోతా ఉంది అట్లా పుండు పచ్చిగా. దానికి ఆయింట్మెంట్ వేస్తారా? చూసినాడు కదా, దానికి ఆయింట్మెంట్ బాగా పూసేయండి అన్న. ముందు పూసేసి దాన్ని ఫస్ట్ బాగా చేసేయండి. అమ్మా బాగుంటారమ్మా? బాగుంటారా? జాతీయ ఉపాధి హామీలో పనిచేస్తుంది. ఓ అవునా? ఈ ప్రభుత్వం ఉన్నాననేసి వీళ్ళు కంప్లైంట్ చేసి అవునా మా హెల్త్ వెనకసులో వాడుతున్నాను పోయకుండా లేదు సంఘమిత్రాలని బాగా వర్క్ చేసింది మాతో. నేను కూడా ఫీల్డ్ చేసినట్టుగా 5 years పనిచేసినాను 2004లో. అవును చాలా ప్రభుత్వం మారింది పెరికేసారు అంతే కారణం, ఇంక వేరే ఏం కారణం కాదు. వాళ్ళు ఓటేయలేదు ఓటేయలేదని వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు నేను మాట్లాడలేదనేసి అందుకమ్మా ఆ సమస్యలంతా ప్రతి విలేజ్ లోనే ఉత్పన్నం అవుతాయి. 18 సంవత్సరాలు పనిచేసిన ఒక మహిళ ప్రభుత్వం మారుతా ఉన్నట్లే తీసేస్తే ఇది మంచి ప్రభుత్వం. 18 సంవత్సరాలుగా పనిచేసే మహిళని ఆ ఉండే ఉద్యోగంలో ఇంకా ఓడగొడతా ఉంది కాబట్టి ఇది చాలా మంచి ప్రభుత్వం. స్టిక్కర్ కూడా అంతకేనమ్మా అన్న, ఇది మంచి ప్రభుత్వం. స్టిక్కర్లు వచ్చినాయి. ఎంతమంది? 11 మందిని తీసి అది మంచి ప్రభుత్వం అమ్మా. 11 మందిని కాదు. ఉపాధి హామీలో పనిచేసే పెద్ద పంజానమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంవత్సరాలుగా పనిచేసే వ్యక్తుల్ని 18 సంవత్సరాలుగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లని జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళని 18 మంది మహిళలేనా? పురుషులు ఉన్నారా? ముగ్గురు వచ్చి లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉన్నారు. అంతా ఎంతమంది? అంతా 11 మందిని పెరికేసినారా? టోటల్ గా 25 మంది ఉన్నాము, దాంట్లో వచ్చి 11 మందిని మాత్రం పెరిగేసినారు. అవునా? ఓకే ఓకే. అంటే ఆ ప్రభుత్వానికి మారుతా ఉండే పని చేయలేదు, వీళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయలేదనేసి. అవునమ్మా తప్పకుండా అమ్మా, ఇది మంచి ప్రభుత్వం అట్లా నిర్ణయాలు తీసుకుంటుందమ్మా. స్టిక్కర్ ఒకటి వేయండి. మంచి వేస్తున్నారు పాపం వాళ్ళే వచ్చేస్తారు. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ వేస్తా ఉన్నారు కదా, మీ ఇంటికి ఒకటి అతికించండి అమ్మా. సరేనమ్మా? ఇంటికి వాళ్ళు రారా? ఓ అతికించరా? ఛాన్సే లేదా? రైట్ చేయాల్సిన పాయింట్ ఇది. ఎన్నో ఏళ్ళుగా ఇది ఓన్లీ పెద్ద పంజాన మండలము పొలంనేరులోనే ఇట్లా జరిగిందంటే రాష్ట్రం మొత్తం ఎంతమందిని పెరికేసినారు వీళ్ళు? జరుగుతున్నారు ప్రతి మండలంలోనే జరుగుతుంది. అంటే గత ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వము, గత ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చేసింది అని చెప్పని ఈ ప్రభుత్వం అదే వైఖరిని అవలంబిస్తే ఇది మంచి ప్రభుత్వం ఎట్లయితుందమ్మా? నేను కాదనేసే కదా నన్ను వాళ్ళు తీసేస్తున్నది. అవునమ్మా? ఫీల్డ్ అసిస్టెంట్ లో వాళ్ళకి ఎవడైతే లేకుండా వాడికి పని చేయకుండా సహకరించకుండా పోయినా వాళ్ళందరినీ గత ప్రభుత్వంలో లేదమ్మా, చేయలే. ఈ ప్రభుత్వంలో వచ్చినాక గ్రామాల్లో గాని వర్గాలు పెట్టేసి చిచ్చులు పెట్టి చాలా రాజకీయాలు. వాళ్ళు 10 రెట్లు అయితే 100 రెట్లు, వీళ్ళు 100 రెట్లు. అవునా? నేను వాళ్ళకి సపోర్ట్. ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ ఎందుకు వేస్తారు వీళ్ళు? నాకు అర్థం కాదు. ఆయన సీఎం గారికి తెలియాలి ఆ విషయం. కాదు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా చేయలేనటువంటి ఇట్లా వైఖరిని మీరు చేస్తా ఉంటారు.
దాదాపు ఇక్కడే వచ్చేసిందని దాదాపు ఇంతమందిని పెరికేసినారు. అవునా కదా? అవును సార్. ఏమన్నా గత ప్రభుత్వంలో ఇది ఉందా? ఏ గవర్నమెంట్ ఇట్లా యాక్షన్ తీసుకోవాలా? 18 సంవత్సరాలు. అవునా కదా? 18 సంవత్సరాలు పనిచేస్తున్నా సార్ నేను. 18 సంవత్సరాలు పనిచేసిన మహిళని తీయేస్తే దీనికి జవాబాదారి ఎవరు తీసుకుంటారు? కలెక్టర్ గారా? ఎవరు అమ్మా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినారమ్మా? పీడి సార్. పీడీనా? దీన్ని ఎందుకు మీరు ఇంకా స్ట్రాంగ్ చేయలేదమ్మా? పోయినారు దానికి హైకోర్టుకు పోయినారా? ఇప్పుడు హైకోర్టు ఇంక 20 ఏళ్ళైనా అట్లే ఉంటుంది. హైకోర్టులో మనకేం రాదు. ఇక్కడే వాళ్ళ ప్రభుత్వం కదా సార్, వాళ్ళ లీడర్స్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్లే కదా జరుగుతుంది. వారికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎవరిని పెట్టాలంటే చెప్తే వాళ్ళకి ఇవ్వాలనేసి వాళ్ళు. అవునమ్మా, అడ్మినిస్ట్రేషన్ కూడా పడిపోయింది. ఆ విధంగా విలేజ్ పోతే ఒకటి సమస్య వస్తూ ఉంటుంది. అవునా అమ్మా? దీన్ని తప్పకుండా మేము రైస్ చేస్తాము, దీన్ని వదిలిపెట్టము. ఏమన్నా మీ ఫ్రెండ్ కే ఇలాంటి అన్యాయం జరిగిందంటే మీ క్లాస్మేట్ కి, అవును అమ్మా, మండల అధ్యక్షుడు ఆయన, ఈ మండలం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సరేనమ్మా? తప్పకుండా ఈ పాయింట్ రైస్ చేస్తామమ్మా. అన్న ఆధ్వర్యంలో ఈ పాయింట్ మేము వదిలిపెట్టాం. ఏం శంకరన్న? గుడి కూడా ఇప్పుడు చెప్పినారు సార్, 3 రోజుల్లో ఏం చేసేది చెప్పేస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా పోటీ చేసావమ్మా? సార్ వాడు అమ్మా అవునా? అవునమ్మా? అదే ఇప్పుడు నా పైన రాజకీయంతో. అవునమ్మా? ఈసారి ఆ భగవంతుడు కనికరిస్తే మీరు ఎక్కడ ఓడినారో అక్కడ మళ్ళీ ఇంకా ఏడైతే ఓడినారో అది మళ్ళీ గెలుచుకునే ప్రయత్నం అయితే చేస్తామమ్మా ఈసారి. దాన్ని ఇంకా ఏమైతుందో కానీ అమ్మా మేము నిలబడతాము. అన్న శంకరన్ నిలబడతాడు. అన్న మీరేం చేస్తారో తెలియదు, మీ క్లాస్మేట్ అక్క ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ అమ్మ నిలబడల్లా, మళ్ళా గెలుచుకోవాలి. ఎక్కడ ఓడినారా అక్కడ గెలుచుకోవాలా, దానికి ఎంతకైనా నిలబడతా. సరేనా అన్న? సరేమ్మా, ఓకే. అట్లా చూసుకుంటా ఎట్లా పోదా ఎలాంటి పని అంటే ఊర్లోకి. ఓహో, ఒక్కాకి ఇక్కడికి వస్తుందా? ఆయన కూడా ఒక్కాకు. ఓ అవునా? చాలా మంచి పని అన్న. దుగ్గు ఆకులు వక్కలు అంతా మొత్తం ఊరికి అన్ని ఊర్లకి వెళ్తా ఉంటారా? డ్రైనేజీ వ్యవస్థ ఇంత మాత్రం ఉంది నాయనా. ఇప్పుడు ఈ గమ్ముకొండ పాలెంలో, పెద్ద పంచాయతీ మండలము గమ్ముకొండ పాలెంలో డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ లేదు. ఈ ఊరు మొత్తానికి ఒక డ్రైనేజీ కూడా లేదప్పా. అవునా కదా? ఈ విధంగా ఉంటే ఈ మురుగు నీళ్లతో దోమలు అంతా వచ్చి డెంగ్యూ ఫీవర్లు వచ్చి ఎంతమంది చచ్చిపోయినారు. అవునా కదా సార్? కాబట్టి ఈ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది కానీ ఒక్క కాలువ కూడా లేదు. ఈ గమ్ముకొండ పాలెంలో తప్పకుండా డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా చేయాలని చెప్పని డైరెక్ట్గా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నకి విన్నవించుకుంటాను. ఈ ఊరే కాదు, ప్రతి గ్రామంలో నా డ్రైనేజీ లేదు. వాటర్ ఉన్నప్పటికీ ఇంటికి ఒక కొలాయి వేపిస్తామని చెప్పినారు. తప్పకుండా ఇంటికి ఒక కొలాయి కూడా వేపివలసిన బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పని నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. మాకయ్య అన్నారా? ఇట్లా చూద్దాం. ఓ ఇందిరమ్మ బావ్యా, ఓయ్యో తాగే నీళ్ళమ్మా? అమ్మ తాగుతారా? ఇదేమమ్మా ఇందిరమ్మ బాయ? ఇదే ఇందిరమ్మ బాయేనా? ఆయన ఇందిరమ్మదేనా బాయ్ ఇదే? అవునామ్మా? ఇట్లా బావులు చాలా ఉన్నాయి. అవునమ్మా? ఏమి బాగుంటే ఇట్లా నీళ్ళు తాగితే కూడా ఏ జబ్బులు రావు. అద్భుతమన్నా. ఒక నెల కరెక్ట్ గా 10 దినాలు కరెక్ట్ గా వచ్చినాయని నీళ్ళు. అవునమ్మా? దొరసం అన్న ఏం చేస్తామంటే అద్భుతం అన్న. రండి ఏమంటారు ఇందిరమ్మ బావిలో నుండి నీళ్లు. ఆ కాలంలో తల్లి ఇందిరమ్మ గమ్ముకొండ. చాలా సంతోషమైంది మాకయ్యన్న. అది ఇందిరమ్మ బావిలో నీళ్ళు చెందినామంటే. ఓ అవునమ్మా?
అవునా అమ్మా అవునా ఇప్పుడు ఈ బావి ఎండాకాలం ఎండిపోతుందా మళ్ళీ చల్లటి నీళ్లు ఇప్పుడు మన నడింపల దగ్గర కోనేరు అమ్మ ఈ నీళ్లు తాగే నీళ్ళేనా అవునా చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా ఆ కాలంలోనే ఇందిరమ్మ ఇలాంటి బావిలు ఎన్నో తవ్విచ్చి దేశమంతా ఈ రోజుకి నీళ్లు దాహం తీరుస్తా ఉందంటే ఉండదు బాయి అవునా అమ్మా దీనికి ఇందిరమ్మ బాయికి చేదుకునేదే బెటరా లేదా ఒక చిన్న మోటార్ ఏమైనా బిగిస్తే పర్వాలేదా చేదుకునేదే మేలా అవునా మోటార్ బిగిస్తే బాగుంటది కదా చేదుకుంటారు కదా ఓకే ఉన్ని అమ్మా అంత ఇష్టంగా చేదేది బెటర్ అవునా కదా 8 దినాలు కరెక్ట్ గా వస్తాయి బోర్లోనా ఓ అందుకనే ఈ బావి ఆధారపడి ఉన్నారు 8 దినాలు వస్తే నెల రావు ఒకనాడు వైర్లు కత్తిరిచ్చేస్తారు ఓ మాకు కానే కాదు అవునా అమ్మా వాళ్ళు వైర్లన్నా కత్తిరించుకొని వాళ్ళ వైర్లు కత్తిరించుకొని ఏమన్నా కత్తిరించుకొని మాకు ఇందిరమ్మ బాయింది చేదుకుంటామని ఉన్నారు మీరు అవునా మంచి చూడు సార్ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి బోరు కన్నా అద్భుతం అద్భుతం అన్న అమ్మా ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇందిరమ్మ ఆ తల్లిని ఈ రోజుకు మరవకూడదు మనము మరవమ్మా చెయ్యి గుర్తు తెలుసమ్మా ఇది హస్తం గుర్తు తెలుసునా ఈ అభయ హస్తం నుండి ఈ రోజు నీళ్లు వచ్చేసి మనకి ఈ రోజుకి చిక్తా ఉంది ఎన్నేళ్ళ భయమ్మా ఇదే మీరు పుట్టక ముందు మీరు పుట్టక ముందే ఇందిరమ్మ ఈ బావి నిర్మించింది కాబట్టి దయచేసి హస్తం గుర్తు మర్చిపోవద్దండి కాంగ్రెస్ పార్టీ మర్చిపోవద్దండి సరేనమ్మా సరే తల్లి ఓకేమ్మా ఊర్లో ఇడ్లీ నాస్ట్ అక్కడ ఉందా అవునా సార్ ఇడ్లీ తినండి సార్ అవునవును ఇడ్లీ తినండి రండి దర్శమన్నా ఇడ్లీ తిందు రండి ఉడుకుడుగా సార్ అన్ని రోజులు యాప్ పుల్ల తోమద్దండి ఇది వచ్చేసి నేరేడు పుల్ల ఇది తోమండి సార్ మంచిది అవును సూపర్ తమ్ముడు అదే నారాయణ కొడుకు కూర్చోండి అన్న మీరు రండి అన్న కూర్చోండి అన్న మీరు కూర్చోండి అన్న ఒక నిమిషమా వెరీ గుడ్ మంచి ఇది మీకు మీకు ఇది దోశ శరీరం వేసుకుంటామ్మా ట్రైనింగ్ అయినారా అది అది సార్ విషయం అవునా అది అది వెరీ గుడ్ బెంగళూరులో 20 చట్నీ ఉందా ఎవరు అన్ననా ఆయనేనా ఎవరు మా కొడుకు ఇంకో తమ్ముడు తమ్ముడా ఈరోజు గమ్ముకొండ గ్రామంలో పెద్దపంజాని మండలం పొలంనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం ఈ గమ్ముకొండ గ్రామంలో ఇడ్లీ దోశ మధ్యాహ్నం అయితే చపాతి ఇవన్నీ ఉంటాయని తెలిసి షాక్ అయిపోయినాను గ్రామంలో సమస్యలన్నీ చూస్తే డ్రైనేజ్ గురించి అన్ని సమస్యల గురించి మాట్లాడుకొని ఇంకా పదాం అనుకుంటా ఉంటే హోటల్ ఉంది ఈ మారుమూల గ్రామంలో కూడా ఒక హోటల్ పెట్టి దాన్ని నడిపించి ఆడ ఒక 10 మందికి వచ్చేసి అన్నం పెట్టి అక్కడ వచ్చేసి 2-3 జాబ్ క్రియేషన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఒక 3-4 జాబ్ చిక్కినట్లే కదా ఒక 4 కన్నా జాబ్ చిక్కినట్లే కదన్నా ఇలాంటి యువకులు ఊరికి ఒక్కరున్నా ఒకే ఒకరు ఊరికి ఒక్క వ్యక్తి ఉన్నా ఊరు మొత్తం బాగుపడుతుందన్న ఊరు మొత్తం బాగుపడుతుంది తప్పకుండా మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చాను ఇక్కడ పెట్టాలని ఇక్కడ బయట పోకుండా ఈడే ఉన్నాము ఈడే చేసుకున్నాం పడదామనేసి ఉన్నాం ఓ అవునా జరుగుతుందని నీకు ఎట్లా ధైర్యం ఏమి ధైర్యం తెలుసు కాబట్టి కదా పెట్టినదే అవునా టేస్ట్ బాగుంటే
అంటే ఊర్లో కదా అందరూ వచ్చేసిందని ఏదో భోజనమో గిజనమో చేసుకుంటారు కదా ఈడ. మనం ఫంక్షన్లకి పెళ్లి దేవాలకంతా నేనే చేసేది. ఓ, మీరే చేస్తారా? చేసేది. అవునా? అట్లా హోటల్ పర్మనెంట్ గా పెట్టేసిన. పర్మనెంట్ గా పెట్టేసి. ఓ అవునా? దీనికి ముందు బెంగళూరులో ఉంటారా? జేపీ నగర్ లో ఉంటారా? ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఊర్లో? ఇప్పుడు ఇక్కడ 5 ఏళ్ళు ఇంకా కాలు ఆపరేషన్ చేసుకుంటున్నా. బండ్లో పడిపోయా. ఓ, బండ్లో పడిపోయా? అందుకనేసి బయట ఎందుకు కష్టపడలేమో ఏడే పెట్టుకొని ఉన్నాము. ఎంతో కొంత జరగనేసి కూలి పట్ట. అవునా? 2 ఆపరేషన్లు నా బండ్లో పడిపోయి. అవునా? నరాలు దీపినాయి. అవునమ్మా. బయట చేయలేడని ఇంజక్షన్. మా మనిషి సంకల్పిస్తే ఏమైనా సార్ ఊరు కాదు ఎడారిలో కూడా వచ్చేసి మనం అద్భుతాన్ని సృష్టించవచ్చు. ఏమన్నా? అంతేనా? నువ్వు ఒక ఆదర్శపాయం కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో వచ్చేసి తీస్తా ఉంటా. ఊర్లో ఉండే యువకులందరూ అది లేదు ఇది లేదు అది కాదు ఇది కాదు, నాకు కాలు యాక్సిడెంట్ అయింది, నాకు ప్రాబ్లం అయింది అని ఉండిపోతే ఎవరు కాపాడలేరు. ఏ ప్రభుత్వం ఆదుకోదు, ఎవరు కాపాడరు. ఏ ఊర్లో అయినా ఉన్న దగ్గరే మనం వచ్చి సృష్టించుకోవాలి సంపద. కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ వల్ల ఏమైతుంది, ఒక ముగ్గురికి పని చిక్తా ఉందా, 10 మంది భోజనం తింటా ఉంటారా? అవునా కదమ్మా? మీ ఊరు గ్రామానికి ఆదర్శమైన యువకుడు ఆయన. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ.